తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? సీఎం రేవంత్ రెడ్డి పైనే సీనియర్ నేతలు వరుసగా తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారా? జీవన్ రెడ్డి బాటలోనే ఇప్పుడు చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పయనిస్తున్నారా? తన టికెట్ ను డబ్బులకు ఆశపడి వేరొకరికి అమ్ముకున్నారన్న చిన్నారెడ్డి ఆరోపణల్లో నిజమెంత? రేవంత్ పాలనపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయా? గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న మరో అత్యంత సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను కూడా జీవన్ రెడ్డిలాగే తిరగబడతా అంటూ చిన్నారెడ్డి బహిరంగంగానే హెచ్చరించడం కాంగ్రెస్ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో సోనియా గాంధీ స్వయంగా చిన్నారెడ్డికి వనపర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. చిన్నారెడ్డి సీనియారిటీని గౌరవిస్తూ ఆయన గెలిపించుకుని తీసుకురావాలని సోనియా స్వయంగా రేవంత్ కు సూచించినట్లు చిన్నారెడ్డి చెబుతున్నారు. కానీ ఆఖరి నిమిషంలో సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టికెట్ హఠాత్తుగా చేతులు మారింది. దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని నమ్ముకున్న చిన్నారెడ్డికి కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన మేఘారెడ్డికి వనపర్తి కాంగ్రెస్ బీఫామ్ దక్కింది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాము. అందుకని ఎంతో కాలం సాధన ఇది. ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. చిన్నారెడ్డి చేసిన ఆరోపణలు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రత్యక్షంగా తగిలిన పెద్ద దెబ్బ. మేఘారెడ్డి కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నారు, డబ్బులు కాసపడి తన టికెట్ ను మేఘారెడ్డికి ఇచ్చారు అంటూ చిన్నారెడ్డి విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసి 48 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఒక సీనియర్ నేత తన సొంత పార్టీ పైన డబ్బులకు టికెట్ అమ్ముకున్నారని బహిరంగంగా వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనంగా మారింది. చిన్నారెడ్డి ఇటీవల హైదరాబాద్ వచ్చి కొందరు కాంగ్రెస్ మంత్రులను కలిశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రోడ్లు, కాంట్రాక్టులు ఎందుకు ఆగాయని ప్రశ్నించగా మంత్రులు ఇచ్చిన సమాధానం విని చిన్నారెడ్డి మైండ్ బ్లాంక్ అయిందట. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆ పనులకు అడ్డుపడుతున్నాడని, కాంట్రాక్టులు తమ మనుషులకు రాలేదని వేరే వాళ్ళకిచ్చి తమ పనులను రద్దు చేస్తున్నాడని మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇది కేవలం వనపర్తి నియోజకవర్గానికో లేదా వ్యక్తిగత గొడవకో పరిమితమైన సమస్య కాదు. ఇది మొత్తం తెలంగాణ కాంగ్రెస్ లో నడుస్తున్న సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి వర్గ రాజకీయం. రేవంత్ రెడ్డి తన వర్గాన్ని బలపరుచుకుంటూ పాత సీనియర్లను పక్కన పెడుతున్నారనే భావన పెరిగిపోయింది. దీంతో మొదటి నుంచి కాంగ్రెస్ ను నమ్ముకున్న కార్యకర్తలు రేవంత్ వైఖరిపై రగిలిపోతూ ఇతర పార్టీల వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ తిరుగుబాటు కేవలం చిన్నారెడ్డి, జీవన్ రెడ్డిలతోనే ఆగలేదు. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ శైలిపై తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీలో బయట నుంచి వచ్చిన నాయకుల పెత్తనం ఎక్కువైందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన అసలైన నాయకులు, కార్యకర్తలు అనాథలుగా మారుతున్నారన్న ఆవేదన రాజగోపాల్ రెడ్డి మాటల్లో స్పష్టంగా బయటపడింది. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు, వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చిన రేపు ఉంటారు, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. రాజగోపాల్ రెడ్డి చేసిన మరో విమర్శ తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది.
సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చేతిలో తెలంగాణ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. సీమాంధ్ర వ్యాపార, రాజకీయ శక్తుల చెప్పు చేతిలో ప్రభుత్వాన్ని నడపవద్దని హితవు పలికారు. అంతేకాదు, అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని, రాజగోపాల్ రెడ్డి చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పునాదులని షేక్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది నా భావన. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. సొంత పార్టీ సీనియర్ నేతల్ని వరుసపెట్టి తిరుగుబాటు బావుట ఎగరవేస్తుంటే రేవంత్ రెడ్డి ఈ విమర్శలను ఎలా తిప్పికొడతారు? కాంగ్రెస్ అధిష్టానం ఈ అసమ్మతి సెగను ఎలా చల్లార్చబోతుంది? రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో ఈ పరిణామాలు ఎలాంటి తీవ్ర రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.